వెల్కమ్ టు skillrise.in. ఈరోజు టాపిక్ వచ్చేసి డిక్లేరింగ్ మల్టిపుల్ వేరియబుల్స్ ఇన్ సి. సో అదేమనేది చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, సమ్టైమ్స్ యూ నీడ్ క్రియేట్ మోర్ దాన్ వన్ వేరియబుల్ ఆఫ్ ద సేమ్ టైప్. అంటే ఇప్పుడు మీరు ఇంటీజర్ వాల్యూస్ని ప్రింట్ చేయాలనుకున్నాను. సో ప్రతిసారి ఇంట్ అని పెట్టకుండా ఒకసారి ఇంట్ అని పెట్టేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇలా ఇన్స్టెడ్ ఆఫ్ writing them in separate lines, you can declare them in one line using commas. అంటే ఎలా అంటే ఇప్పుడు చెప్తాను. ఎగ్జాంపుల్, int x is equal to 5, y is equal to 6, z is equal to 50 అనుకుందాం. ఓకేనా? సో int అనేది ప్రతి దానికి వస్తుంది. అంటే ఇది 5 అనేది ఇంటీజరు, 6 అనేది ఇంటీజరు, తర్వాత 50 అనేది ఇంటీజర్. సో కాబట్టి ఇంట్ అని పెట్టేసి మనం మల్టిపుల్ వేరియబుల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. వీటిని ఎలా డివైడ్ చేయాలి? కామాతో డివైడ్ చేయాలి. ఎలా చేయాలి? కామాతో డివైడ్ చేయాలి. సో printf is equal to %d, సో x ప్లస్ y ప్లస్ z. సో అవుట్పుట్ ఇలా వస్తుంది. సో మీరు ట్రై చేయండి. సో ఎక్స్ప్లెనేషన్, సో x ఈక్వల్ టు ఇలా. ఓకేనా? సో అసైన్ ద సేమ్ వాల్యూ ద మల్టిపుల్ వేరియబుల్స్. అంటే ఏమి అంటే యూ కెన్ అసైన్ ద సేమ్ వాల్యూ టు ద మల్టిపుల్ వేరియబుల్స్ ఆఫ్ ద సేమ్ టైప్ ఇన్ సింగిల్ స్టేట్మెంట్. అంటే ఇక్కడ ఏమి ఇంట్, సో ఇంట్ అనేది ఇంటీజర్ కదా, x, y, z. సో x ఈక్వల్ టు y ఈక్వల్ టు z ఈక్వల్ టు 50 అంటే మొత్తం అంటే ఈ x ఈక్వల్ టు 50 అవుతుంది, y ఈక్వల్ టు 50 అవుతుంది, z ఈక్వల్ టు 50 అవుతుంది. అప్పుడు x ప్లస్ y ప్లస్ z ఎంత అవుతుంది? అవుట్పుట్ సో 150. ఎక్స్ప్లెనేషన్ ద వేరియబుల్స్ గెట్ ద వాల్యూ 50. సో x ప్లస్ y ప్లస్, ఓకేనా, మల్టిపుల్ వేరియబుల్ డిక్లేర్ ద క్రియేట్ ఏ మెనీ వేరియబుల్ ఇన్ వన్ లైన్. సో అసైన్ ద సేమ్ వాల్యూ, సో గెట్ టు ద సేమ్ నెంబర్ టు ద మెనీ వేరియబుల్స్. సో a ఈక్వల్ టు b ఈక్వల్ టు c. అలా కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు కోడింగ్లో ఎలా చేయాలో నేను చూపిస్తాను. రైట్? సో hash include stdio.h, ఓకేనా, int main, ఓకేనా, int main. సో ఇప్పుడు మనం ఏమన్నాం? ఓకేనా, సో int a ఈక్వల్స్ టు 5 అన్నాం అనుకో, తర్వాత b ఈక్వల్స్ టు 6, కామా c ఈక్వల్స్ టు 10. సో ఇలా మనం మల్టిపుల్ వేరియబుల్స్తో డిక్లేర్ చేయొచ్చు. ఇప్పుడు మనం ప్రింట్ ఎలా ఇవ్వాలి? printf ది సమ్ ఆఫ్ %d. ఎందుకు d? సో మనం ఇంటీజర్ ప్రింట్ ఇస్తున్నాం కాబట్టి d అని పెట్టాలి. రైట్? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే a ప్లస్ b ప్లస్ c. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి? సో రిటర్న్ 0 ఎందుకు వాడతాం? సో ఎర్రర్ లేకుంటే రిటర్న్ 0 వచ్చేస్తుంది అనమాట. సో అది ఫస్ట్ క్లాస్లో చెప్పాను, మీరు ఒకసారి చూసుకోండి. రైట్? సో ద సమ్ ఆఫ్ ఎంత? 21. కరెక్ట్ కదా? 5 ప్లస్ 1. ఓకే, అర్థమైంది కదా? ఇది సేమ్ డిక్లేరింగ్ ద వేరియబుల్స్ అనమాట. అలాగే ఇలా కాకుండా మీరు ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు ఇంట్ a కామా b కామా c అని పెట్టేసి, ఓకేనా, సో ఇప్పుడు a ఈక్వల్స్ టు b ఈక్వల్స్ టు c ఈక్వల్స్ టు ఎంత? 10 అని ఇచ్చారు అనుకోండి. ఫర్ సపోజ్ 10 అని ఇచ్చారు. సో ఇప్పుడు ఎంత అవుతుంది? సో b ఈక్వల్స్ టు c ఈక్వల్స్ టు సారీ c కదా. ఓకే, c ఈక్వల్స్ టు 10. ఓకేనా? ఇప్పుడు చూడండి, సో a ఈక్వల్స్ టు b ఈక్వల్స్ టు c 10 అయితే ఆన్సర్ ఎంత అవుతుంది? సమ్ ఆఫ్ 30. అర్థమైందా కాన్సెప్ట్ ఇది? సో అర్థమైంది కదా? ఇది డిక్లేరింగ్ వేరియబుల్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ నోట్స్ ఇచ్చానమ్మా, మీరు ప్రతిదీ చూసుకోండి, ఈజీగా ఉంటుంది సేమ్. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.